కోకిలమ్మ వైద్యం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు ఉండేవి. అప్పట్లో గుడ్లగూబలు కూడా పగలు తిరుగుతూ రాత్రి నిద్రపోయేవి. ఒకరోజు ఆ అడవి దాపులనే ఉన్న ఒక గ్రామం నుండి ఒక కుర్రాడు ఉండేలు తీసుకుని అడవికి వచ్చాడు. వాడు వంకమట్టితో చిన్న గోలికాయంత ఉండలు చేసి ఉండేలుతో పెట్టి పక్షుల్ని కొడుతున్నాడు. 1-2 పిట్టలు వాడి బారిన పడ్డాయి. కొమ్మ మీద కూర్చొని దిక్కులు చూస్తున్న గుడ్లగూబకి రెక్క క్రింద ఉండేలు మట్టి ఉండ గుచ్చుకొంది. బాధతో కీచుమంది గుడ్లగూబ. అంతలో అటువైపు క్రూర జంతువులు రావడంతో ఉండేలుతో సహా కుర్రాడు అక్కడి నుంచి పారిపోయాడు. గుడ్లగూబ బాధతో చెట్టు కొమ్మల్లో చతికిలబడింది. గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. కాకి దాన్ని చూసి మెల్లిగా దగ్గరకొచ్చింది. ఏం జరిగింది గూబమామ? ఎందుకు ఏడుస్తున్నావు? అంది. గుడ్లగూబ ఎక్కిళ్ళు పెడుతూ, ఎవడో కుర్ర విధవ రాయితో కొట్టాడు అల్లుడు అంది. అయితే వైద్యుని దగ్గరికి పోదాము అంది కాకి సానుభూతిగా. వైద్యుడెక్కడున్నాడు? మూలుగుతో అడిగింది గుడ్లగూబ. కోకిలమ్మ చాలా బాగా వైద్యం చేస్తుంది, కాకపోతే ఊరికే చెయ్యదు, మనం ఏదైనా ప్రత్యుపకారం చెయ్యాలి అంటూ కాకి వివరించింది. గుడ్లగూబకి నొప్పి మరీ ఎక్కువై ఇంకా గట్టిగా ఏడుస్తోంది. పాపం కాకికి దాన్ని చూసి చాలా జాలి వేసింది. గుడ్లగూబ రెక్కకి తన రెక్కలానించి మెల్లిగా దాన్ని కోకిలమ్మ దగ్గరికి తీసుకెళ్ళింది. ఎవరికి జబ్బు? పరిశీలనగా చూస్తూ అడిగింది కోకిలమ్మ. గూబమామకి ప్రొద్దున్నే ఎవరో కుర్రకుంక రాయితో కొట్టాట చెప్పింది కాకి. కోకిలమ్మ గుడ్లగూబని పరీక్షించింది. రెక్క కింద బంకమన్ను రాయి ముద్ద కనబడింది. వైద్యం చేస్తాను, మరి నా పారితోషికం ఎవరిస్తారు అంది ముందు జాగ్రత్తగా. గూబ కుయ్యమంది గాని సరే నేనిస్తాను అనలేదు. కోకిలమ్మ మళ్ళీ అదే ప్రశ్న వేసింది. ఈసారి గుడ్లగూబ మరింత గట్టిగా ఏడుపులు పెడబొబ్బలు పెట్టింది. కానీ వైద్యం ఖర్చు నేనిస్తాననలేదు. ఇదంతా చూస్తున్న కాకి, ఫీజు దేవుంది కోకిలమ్మ, ముందు రోగి ప్రాణం ముఖ్యం కదా, వైద్యం చెయ్యి అంది ఆదుర్దాగా. మరి నా ఫీజు? సందేహంగా అడిగింది కోకిలమ్మ. గూబమామ ఇస్తాడులే, నాది పూచి అంది కాకి. ఎంతైనా వైద్యం చేయించుకొని ఫీజు ఎగ్గొట్టదులే గుడ్లగూబ అన్న భరోసాతో. సరే అంటూ వైద్యం ప్రారంభించింది కోకిలమ్మ. గుడ్లగూబని ఆ అడవిలో ఉన్న వేడినీటి బుగ్గ దగ్గరికి తీసుకెళ్లి వేడి నీటిలో ఓ గడియసేపు గుడ్లగూబ రెక్కలు తడిసేలా కూర్చోబెట్టింది. వెచ్చని నీటికి మట్టి ఉండ కరిగిపోయింది. గుడ్లగూబకి నొప్పి తగ్గిపోయింది. హుషారుగా పైకి లేచింది గుడ్లగూబ. నా ఫీజు? వెంటబడింది కోకిలమ్మ. ఏం ఫీజు? నేనిస్తానన్నానా అంది దబాయింపుగా గుడ్లగూబ. కోకిలమ్మ కాకినడిగింది. కాకి, అదేమిటి గూబమామ? కోకిలమ్మ నీకు వైద్యం చేసింది కదా, మరి ఆ ఖర్చు ఇవ్వద్దు అంది. ఎవరు చేయమన్నారు వైద్యం? నేనిస్తానన్నానా ఫీజు? పెడసరంగా అంది గుడ్లగూబ. మరుక్షణమే అక్కడి నుంచి ఎగిరిపోయింది. కాకి, అదంతా నాకు తెలీదు. నువ్వు రోగిని నా దగ్గరికి తెచ్చావు, నీది పూచి అంటేనే నేను వైద్యం చేశాను, కాబట్టి నువ్వే నా ఫీజు కట్టు అంది కోకిలమ్మ. బాగుంది, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుంది,
పోన్లే పాపం ఏడుస్తుందని సాయం వస్తే నేనెందుకు ఫీజు కట్టాలి? నువ్వు నాకు వైద్యం చేసావా ఏమిటి? కాకి వాదన పెట్టుకుంది. కాసేపటికి తగువు పెద్దదయ్యింది. 10 పక్షులు చుట్టూ చేరాయి. రాజు దగ్గర ఫిర్యాదు చేయడం మేలని అన్ని పక్షులు సలహా ఇచ్చాయి. సరేనని కాకి, కోకిల, నెమలిరాజు ఆస్థానికి వెళ్ళి విన్నవించుకొన్నాయి. పక్షుల రాజు నెమలి గుడ్లగూబని పిలిపించి విచారణ మొదలుపెట్టింది. కోకిలమ్మ, కాకి వివరంగా అన్ని విషయాలు చెప్పాయి. నెమలి గుడ్లగూబని సంజాయిషి అడిగింది. రాజా, నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు. నా పాటికి నేను ఏడుస్తుంటే కాకి తీసుకెళ్ళింది. కోకిలమ్మకి వైద్యం ఖర్చు చెల్లిస్తాననలేదు. కావాలంటే కోకిలమ్మనే అడగండి అంది గుడ్లగూబ తన వాదనని బలంగా వినిపిస్తూ. కోకిలమ్మ, నిజమే ప్రభు, అక్కడికి నేను 2-3 సార్లు నొక్కి అడిగాను. ఈ గుడ్లగూబ కుయ్యిమంది కాని వైద్యంకు కూలి ఇస్తాననలేదు. కాకే నాది పూచి అంది. అందుకే వైద్యం చేశాను అంది వినయంగా. కాకి, అవును ప్రభు, నొప్పితో ఏడుస్తుంటే నేనే గుడ్లగూబ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాను. కోకిలమ్మ కూలి అడిగినప్పుడు నొప్పితో జవాబు చెప్పలేకపోతుందనుకొని నాది పూచి అన్నాను. ముందు వైద్యం అందితే గుడ్లగూబ ప్రాణం నిలబడుతుంది కదా అన్న తొందరలో అన్నాను. అంతేకాని ఏరు దాటి తెప్ప తగిలేసినట్లు వైద్యం చేయించుకొని గుడ్లగూబ మాట మారుస్తుందనుకోలేదు అంది ఏడుపు గొంతుతో. అసలు నేను మాటే ఇవ్వలేదు ప్రభు. ఇక మాట మార్చేందుకేముంది? న్యాయ చుక్క లేవనెత్తింది గుడ్లగూబ. రాజ్యాంగ సంక్షోభంలో పడిపోయాడు నెమలిరాజు. పక్షి మేధావులతో చట్టసభా సంఘాన్ని నియమించాడు. వాళ్ళు కొన్ని నెలలు అధ్యయనం చేసి రాజుకి నివేదిక ఇచ్చారు. రాజు తీర్పు ఇచ్చే రోజు పక్షుల సభ కిక్కిరిసిపోయింది. అందరూ రాజు ఏం తీర్పు చెబుతాడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. చివరికి నెమలిరాజు తీర్పు చెప్పాడు. కోకిలమ్మ గుడ్లగూబకే వైద్యం చేసినా కూలీ గురించి గుడ్లగూబతో ఒప్పందం చేసుకోలేదు. ఆ విషయమై ముందే కోకిలమ్మ పక్కా ఒప్పందం ఉంటే సమస్య లేకపోయేది. అయితే కాకి పూచీని నమ్మింది. ఆ విషయం కాకి కూడా ఒప్పుకుంది. కాబట్టి కోకిలమ్మకి కాకి వైద్యపు కూలి ఇచ్చి తీరాలి. తీర్పు విని గుడ్లగూబ చప్పట్లు చరిచింది. కోకిలమ్మ హమ్మయ్య అనుకుంది. పక్షులన్నీ బిత్తరపోయాయి. కాకి గొల్లుమంది. మహాప్రభు, నా దగ్గర డబ్బెక్కడిది? ఏదో సాటి పక్షి బాధపడుతోంది కదా అని సాయం వెళ్ళినందుకు నాకా శిక్ష? ఆక్రోశంతో అడిగింది కాకి. న్యాయశాస్త్రపరంగా అంతే అంది చట్టసభా సంఘం. అంగీకారంగా తల ఊపింది నెమలిరాజు. పేదవాన్ని కనికరించండి బాబోయ్! ఏడుపు లంఘించుకుంది కాకి. డబ్బు లేకపోతే నీ సేవతో బకాయి చెల్లించు, ఇదే తుది తీర్పన్నట్లు నెమలిరాజు సభ చాలించి ఇంటికెళ్ళిపోయింది. ఆనాటి నుండి కోకిలమ్మ గుడ్లని కాకి పొదిగి పిల్లల్ని పెంచసాగింది. ఆ విధంగా సేవ చేసి బకాయి తీర్చుకుంటుంది. కానీ ఈ అన్యాయం చూసి పక్షులకి ఒళ్ళు మండింది. అన్నీ కలిసి గుడ్లగూబ అన్యాయాన్ని, అనైతికతని తిట్టిపోసాయి. అది కనిపిస్తే చాలు అసహ్యంతో ముఖం తిప్పుకొన్నాయి. శాపనార్థాలు పెట్టాయి, అవమానించాయి. దానితో గుడ్లగూబకి పక్షుల ముందుకు రావటానికి ముఖం చెల్లలేక పగలు గూట్లోనో చెట్టు తొర్రల్లోనో దాక్కుని రాత్రిళ్ళు ఆహారం వెతుక్కోవడం మొదలెట్టింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కోకిల గుడ్లని
పొదిగి పిల్లల్ని చేస్తూ కాకులు, పగలు నిద్రపోయి రాత్రి సంచరిస్తూ గుడ్లగూబలు బ్రతకసాగాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.